పాజిటివ్ ఒపీనియన్ ఇవన్నీ కొంతవరకు పోయాయి. దాంతో పాటు సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరాన్ని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. కిరణ్ మీద వస్తున్న ట్రోల్స్ గురించి కిరణ్ ఎప్పుడు స్పందించలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు. 2023లో కూడా కిరణ్ నుంచి మరో 3 సినిమాలు వచ్చాయి. వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ ఇలా వరుస సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ క్రమంలోనే కిరణ్ మీద వస్తున్న నెగిటివ్ ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. వరుస ఫ్లాపులు వస్తున్నా కూడా వరుస సినిమాలు రిలీజ్ చేయడాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. మీమ్స్, ట్వీట్స్ వేస్తూ సోషల్ మీడియాలో కిరణ్ విపరీతంగా వాడుకున్నారు. ఈ ట్రోలింగ్ ఎంతలా జరిగిందంటే ఏకంగా సినిమాల్లో సైతం కిరణ్ అబ్బవరం మీద కామెడీ సీన్లు పెట్టే వరకు వచ్చింది. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సమయంలో మానసికంగా కుంగదీసే విధంగా ట్రోల్స్ చేసి కిరణ్ ఇంకా బాధ పెట్టారు. వీటితో పాటు కిరణ్ అబ్బవరం ఒక పొలిటీషియన్ కొడుకని, ఒక పొలిటీషియన్ బినామీ అని, అందుకే ఇన్ని ఫ్లాపులు వస్తున్నా సినిమాలు తీస్తూనే ఉన్నాడని పుకార్లు కూడా పుట్టించారు. ఈ స్థాయిలో